ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేనైతే పిల్లల కోసం పొటాటో రైస్ అయితే చేస్తున్నానండి. స్టవ్ మీద కళాయి అయితే పెట్టుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. కొద్దిగా సాజీరా, చెక్క, లవంగాలు, కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, సన్నగా కట్ చేసిన వెల్లుల్లి. నేనైతే ఇందులో షాజీరా, చెక్క, లవంగాలు, సన్నగా తరిగిన అల్లం, చున్నులపాయ వేసుకున్నానండి. ఇప్పుడైతే బంగాళదుంప ముక్కలు వేసుకుంటున్నాను. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. నేను తీసుకున్న రైస్కి తగ్గట్టు తగినంత సాల్ట్ అయితే తీసుకుంటున్నానండి. బ్రౌన్ కలర్లో అయితే వచ్చేసాయి కదండి. కొంచెం మిరియాల పౌడర్, పొడి, కొద్దిగా గరం మసాలా, మళ్ళీ మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇప్పుడైతే రైస్ వేసుకుంటున్నానండి. మిరియాల పొడి, గరం మసాలా వేసుకున్న తర్వాత అన్నం వేసుకున్న తర్వాత ఇలా మొత్తంగా అన్నం కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఉంచాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇంతేనండి, పొటాటో రైస్ అయితే అయిపోయింది. ఇంతేనండి, చాలా సింపుల్గా అయితే పొటాటో రైస్ చేసుకోవచ్చు.